బెనారస్ నగరానికి సుమారు 50 మైళ్ల దూరంలో ఒక పెద్ద చీకటి గుహలో యక్షిణి అనే ఒక ప్రాణి నివసించేది. ఆమెకు గుర్రం ముఖం, మనిషి శరీరం ఉండేది. పులిలా బలంగా భయంకరంగా ఉండేది. తనకు దొరికిన మనిషిగాని జంతువుగాని మాంసమే తినేది. ఒకరోజు బెనారస్ వైపు ఒంటరిగా ప్రయాణిస్తున్న ఒక పాఠశాల ఉపాధ్యాయుడిని ఆమె పట్టుకొని గుహలోకి తీసుకెళ్ళింది. అతను యువకుడిగా అందంగా ఉన్నాడని చూసి, నేను నిన్ను ప్రాణంతో విడిచిపెడతాను, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. 2 కష్టాల్లో ఇది తక్కువ కష్టమనుకుని అతను ఒప్పుకున్నాడు. తర్వాత యక్షిణి క్రమంగా మారింది. మనుషుల్ని తినడం మానేసి మృదువుగా మారింది. కాని తన భర్త పారిపోతాడేమో అని భయపడి బయటకు వెళ్ళినప్పుడల్లా గుహ ముందు ఒక పెద్ద రాయిని పెట్టి అతన్ని లోపలే ఉంచేది. ఈ విధంగా అతను ఖైదీగా మారిపోయాడు. ఆమె దారిలో వెళ్లే ప్రయాణికుల బృందాలను అడ్డుకుని భయపెట్టి ఆహారం, సుగంధద్రవ్యాలు తెచ్చుకుని జీవించేది. వారికి ఒక కుమారుడు పుట్టాడు. చీకటి గుహలో పెరిగినా ఆ బాబు బలంగా, తెలివిగా పెరిగాడు. యక్షిణి అతనిపై అపారమైన ప్రేమ చూపించింది. కాని తండ్రి మాత్రం వెలుగు, గాలి, స్వేచ్ఛ కోసం తహతహలాడేవాడు. ఒకరోజు బాబు తన తండ్రిని అడిగాడు, నాన్నా, అమ్మ ముఖం మనదానికంటే ఎందుకు భిన్నంగా ఉంది? తండ్రి చెప్పాడు, ఆమె యక్షిణి, మనం మనుషులం. బాబు మళ్ళీ అడిగాడు, అయితే మనం ఈ చీకటి గుహలో ఎందుకుంటున్నాం? మనలాంటి వాళ్ల దగ్గర ఎందుకుండం? తండ్రి అన్నాడు, ఆ పెద్ద రాయి వల్ల. నేను దాన్ని కదిలించలేను. కాని నీకు నీ అమ్మ బలం ఉంది, నువ్వు ప్రయత్నించు. బాబు వెంటనే వెళ్లి ఆ రాయిని సులభంగా పక్కకు జరిపాడు. తన తండ్రి చేతిని పట్టుకుని పరుగెత్తాడు. కొంత దూరం వెళ్లగానే యక్షిని వారి వెనకకు చేరుకుని బాధతో కూడిన కోపంతో అంది, ఓ కృతజ్ఞ భర్త, ఇంకా కృతజ్ఞ బిడ్డా, ఎందుకు పారిపోతున్నారు? నా దగ్గర మీకు ఏమి తక్కువైంది? ఆకులమీద, పచ్చికమీద సుఖంగా నిద్రపోతున్నారు, ఖర్జూరాలు తింటున్నారు, దానిమ్మ రసం తాగుతున్నారు కదా? అప్పుడు బాబు ప్రశాంతంగా అన్నాడు, అమ్మా, మాకు గాలి, వెలుగు కావాలి, అవే మాకు ఎక్కువ అవసరం. యక్షిని కాసేపు నిశ్శబ్దంగా ఉండి, సరే రండి, మీకివన్నీ ఇస్తాను అని వారిని తిరిగి తీసుకెళ్లి ఆ పెద్ద రాయిని ముక్కలు చేసి బయటకు వెళ్లే స్వేచ్ఛ ఇచ్చింది. కాని వారు కొంత దూరం వెళ్లగానే ఆమె అడుగుల శబ్దం వెంటాడేది. ఒకరోజు బాబు తన తల్లి శక్తి నది వరకు మాత్రమే పనిచేస్తుందని తెలుసుకున్నాడు. ఒక చీకటి రాత్రి ఆమె నిద్రలో ఉండగా తండ్రితో కలిసి బయటకు వెళ్లి నదివైపు పరుగెత్తాడు. వారు నది తీరానికి చేరేసరికి యక్షిని వారి వెనకకు వచ్చింది. కాని బాబు ఆగలేదు. తన తండ్రిని భుజంపై మోసుకుని నీటిలోకి దిగాడు. నీటిలోకి దిగగానే యక్షిని శక్తి పనిచేయలేదు. ఆమె నది తీరంలో నిలబడి బాధతో, రండి, తిరిగి రండి అని ఏడ్చింది. బాబు వెనక్కి చూసి అన్నాడు, నేనొకరోజు తిరిగి వస్తాను. మనం మనుషులం కాబట్టి మనుషుల మధ్య ఉండాలి. కాని నువ్వు నా తల్లి, నీ ప్రేమను నేను మర్చిపోలేను. యక్షిని మోకాళ్లపై కూర్చుని ఏడ్చింది. అయినప్పటికీ తన కుమారుడిపై ప్రేమతో ఒక రాయిని అతనివైపు విసిరింది. దీన్ని మెడలో వేసుకో. దీనివల్ల 12 సంవత్సరాల క్రితం వేసిన అడుగుల జాడలను కూడా చూడగలవు అంది. బాబు ఆ రాయిని తీసుకుని మెడలో వేసుకుని తన తండ్రితో కలిసి బెనారస్ వైపు బయల్దేరాడు. మార్గమంతా అతనికి ఎన్నో పాత అడుగుల జాడలు కనిపించాయి. మొదట అవి అతనికి గందగోళంగా అనిపించాయి. కాని క్రమంగా వాటిని గుర్తించడం నేర్చుకున్నాడు. చివరికి ఏ 2 అడుగుల జాడలు ఒకేలా ఉండవని తెలుసుకున్నాడు. వారు బెనారస్ చేరుకుని రాజభవనానికి వెళ్లారు. అక్కడ బాబుని తండ్రికి యువరాజులకు ఉపాధ్యాయుడిగా ఉద్యోగమిచ్చారు. బాబుకున్న ఈ శక్తి గురించి రాజుకు తెలిసి అతన్ని తన సేవలోకి తీసుకోవాలని నిర్ణయించాడు. ఈ బాబుకు ఎంత జీతమివ్వాలి అని అడిగాడు. మంత్రి రోజుకు 1000 రూపాయలు అన్నాడు. చాలా ఎక్కువ, చాలా ఎక్కువ అని రాజు అసహనంగా అన్నాడు. అయినప్పటికీ చివరికి ఒప్పుకున్నాడు. కొన్ని నెలలు గడిచాయి. ఆ బాబు శక్తి గురించి నగరమంతా ప్రచారమయ్యింది. అందువల్ల ఎవరూ ఖజానాను దోచుకోవడానికి ప్రయత్నించలేదు. అయినప్పటికీ రాజు అసంతృప్తిగా, అతను మోసగాడు కాదని మనకెలా తెలుసు? రోజుకు 1000 రూపాయలిస్తున్నాం, కాని అతను ఏ పని చెయ్యకుండా నా మార్బుల్ ఫౌంటైన్ దగ్గర ఖరీదైన దుప్పటి మీద కూర్చుని తన తండ్రితో చెస్ ఆడుతూ, నిమ్మరసం తాగుతూ కాలం గడుపుతున్నాడు. నేను మోసపోతున్నానేమో అని అన్నాడు. అదే రాత్రి 2 దొంగలు ఖజానా గదిలోకి చొరబడి నగలు, డబ్బు తీసుకుని సంచుల్లో పెట్టారు. రాజభవనం చుట్టూ 3 సార్లు తిరిగి తోటల గుండా వెళ్లి ఒక మెట్ట సహాయంతో గోడ ఎక్కారు.
చివరికి ఒక పచ్చిక బయల్లో ఉన్న చెరువుకు చేరుకుని ఆ సంచులను చెరువులో పడేసి పారిపోయారు. మరుసటి రోజు రాజు కలకలం రేపి బాబుని పిలిచాడు. బాబు వెంటనే అడుగుల జాడలను అనుసరించి ఖజానా నుంచి బయల్దేరి రాజభవనం చుట్టూ 3 సార్లు తిరిగి తోటల గుండా వెళ్లి గోడ ఎక్కిన ప్రదేశాన్ని గుర్తించి చివరికి చెరువుకు చేరుకున్నాడు. అక్కడ అతను ఒక నీటిలో ఈదే మనిషిని చెరువులోకి దించి అడుగున ఉన్న సంచులను తీసుకురమ్మని ఆదేశించాడు. ఆ సంచులు ఒక్కొక్కటిగా బయటకొచ్చాయి. ప్రజలు ఆనందించారు. కాని రాజు ఇంకా అనుమానంతో తన మంత్రితో, ఇది బాగానే ఉంది, అతను ఖజానాను తిరిగి తెచ్చాడు, కాని దొంగలను కూడా కనుక్కోగలడా? ఇంకొంచెం పరీక్షిద్దాం అని నెమ్మదిగా చెప్పి బాబుని చూసి గట్టిగా, ఇప్పుడీ దొంగలను కనుక్కో అన్నాడు. బాబు ఆలోచించి, ఇప్పటికే నగలు డబ్బు దొరికాయి కాబట్టి అవసరం లేదు అన్నాడు. కాని రాజు పట్టుబడి, లేకపోతే నీ జీతాన్ని తగ్గిస్తాను, రోజుకు 1000 రూపాయల బదులు 100 రూపాయలు చేస్తాను అని బెదిరించాడు. అప్పుడు బాబు ధైర్యంగా అన్నాడు, మహారాజా, మీరు మీ మంత్రులే ఆ దొంగలు. ఇది విని ప్రజలు నిజం తెలుసుకుని కోపంతో రాజును మంత్రిని సింహాసనం నుంచి దించి దేశ నిర్బంధం చేసి ఆ బాబునే తమ కొత్త రాజుగా చేశారు. అలా అడుగుల జాడలను చూసే బాబు చివరికి రాజ్యాన్నే గెలుచుకున్నాడు. మరి జీతం ఎక్కువ అనిపిస్తే జాగ్రత్త, ఎందుకంటే మీ అడుగులు మాత్రమే కాదు, మీ పనులు లెక్కలో ఉంటాయి. If you like story, like, share, subscribe. Moonlight Fairy Tales Studio Telugu.